కవర్ ఒకటి కితకితాలకే జారిపోతాంది. పాపం ఉండే 2 చుక్కలు వంచుకొనేసుకుంటన్నాడు. అన్న బాధ చూడలేకపోతున్నాను. పగిలేటప్పుడే పూరి బలం తెలుస్తుంది. అయిపోయినప్పుడే పానీ విలువ తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పానీపూరి అమ్మే వాళ్ళ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ఫస్ట్ టాస్క్. పూరీలోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలా. ఏం లేదు, ఆలుని లైట్గా స్మాష్ చేయాలి. తర్వాత దీంట్లోకి కారం, మసాలా, సాల్ట్, అదేందో పొడి నాకు తెలియదు, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. కవర్ ఒకటి కితకితాలకే జారిపోతుంది. అన్నతో పానీపూరి ఎట్లు చేసేదాన్ని ట్రైనింగ్ ఇప్పించుకుంటాను. నాకు హిందీ తోడా వచ్చు, దాంతోనే మేనేజ్ చేస్తాను అన్న దగ్గర. ఇది ట్రైనింగ్ అయినాక ఫస్ట్ ప్రాజెక్ట్. ఏం లేదు, పూరికి పొక్కు పెట్టి దాంట్లో ఆలు పెట్టి ఆ పానీలో ముంచి ఇచ్చేసేది. ఏందో అంత మంచి పూరి అట్ల పగిలిపోయింది. దీంట్లో కూడా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాల ఫ్రెండ్స్. మేము 20 రూపాయలకే 7 పూరీలు 1 సుక్కా ఇస్తాము. కొన్ని చోట్ల 6 పూరీలకే 30 రూపాయలు తీసుకుంటారు. ఇంకా మాల్స్లో అయితే 5 పూరీలకే 60 రూపాయలు తీసుకుంటారు. మీ ఏరియాలో ఓ ప్లేట్ పానీపూరి ఎంత ఫ్రెండ్స్? ఇప్పుడు సుక్కా పూరి ప్రిపరేషన్. దాంట్లోకి కూడా కొంచెం ఆలు పెట్టి, ఆనియన్ వేసి, కొత్తిమీర పెట్టి, ఉప్పు, కారము, మసాలా మమా అనిపించి, ఒక చుక్క నిమ్మకాయ రసం పిండి, కొంచెం సేవ్ వేసి ఇచ్చేసేది. మా పార్ట్నర్ 10 రూపాయలు కూడా పానీపూరి ఇస్తున్నాడు. ఇది మా పార్ట్నర్ చేయి వాటకము. ఎంతమంది క్లయింట్స్ ఉన్నా సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేసేస్తాడు. ఈ పూరీలు పట్ అంటే దీపావళి పటాకులు గుర్తొస్తున్నాయి. రష్ కొంచెం తగ్గినాక మళ్ళీ నాకు ఛాన్స్ ఇచ్చినాడు. పాపం అన్న ఒక ఎక్స్ట్రా పూరి కోసం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఒక పూరికే గొడవలు ఎందుకు లేనా, ఇస్తానా ఉండు. పాపం ఏం కష్టం చేస్తాడో కానీ ఇస్తా అంటే కూర్చొని తినేసేలా ఉన్నాడు. మా పార్ట్నర్ ప్లేట్లు కూడా అయిపోయేసినాడు. మంచి బిజినెస్ అయింది ఈరోజు. ఏందో నా చేతుల్లో పూరీలు పగిలిపోతానే ఉన్నాయి. పానీనా ఉంటే కదన్నా ఏసేకి, మా వాడు అయిపోయేసినాడు. పాపం ఉండే 2 చుక్కలు వంచుకొని వేసుకుంటున్నాడు. అన్న బాధ చూడలేకపోతున్నాను.
నేను ఈ పానీపూరి అమ్మేటప్పుడైతే ఒకటి రియలైజ్ అయినాను. పగిలేటప్పుడే పూరి బలం తెలుస్తుంది. అయిపోయినప్పుడే పానీ విలువ తెలుస్తుంది. చూడండి మా పార్ట్నర్ అంత కష్టపడి ఎంత రిలాక్స్డ్‌గా కూర్చున్నాడు. మొత్తం అంతా ఊడ్చేసినాడు చూడండి. అవి పెట్టేచేలోపే ఫుల్ వర్షం పడతాంది. సగం తడిసిపోతన్న సరౌండింగ్ మొత్తం క్లీన్ చేస్తన్నాడు. అక్కడ బకెట్ పెట్టినా ఎంతమంది కింద పడేశారు చూడండి ప్లేట్లన్నీ. నాకు నీ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేసే ఛాన్స్ ఇచ్చిన దానికి పెద్ద థాంక్స్. చిన్న గిఫ్ట్ అన్న. హ్యాపీ దివాళీ! మీకు కూడా థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ దివాళీ!